హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. సో ఈరోజు అయితే మటుకు ఒక బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. సో చూడండి, చాలా బాగుంటుంది, నచ్చిద్దని అనుకుంటున్నాను. నేను రెడీ అయిపోయాను, తలస్నానం చేసేసి మా పెద్ద పాపని రెడీ చేసేసాను. వర్ణిక హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. మా చిన్నోడు కూడా రెడీ అయ్యాడు. సో నేను పూజ ఎలా చేసాము అదంతా కూడా చూపిస్తాము, చూసేయండి. ఓకే, గుడ్ మార్నింగ్ చెప్పు ఫ్రెండ్స్కి. గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, నేను వేసిన ముగ్గు అనమాట. పసుపు పూసేసి నాకు చిన్న ముగ్గు వేసేసాను. ఓకే, సో దర్వాజా కూడా శుభ్రం చేసేసి పూజ చేశాను. ఇక ఇలా వెళ్ళిపోతే ఇల్లంతా తుడిచేసి పూజ కూడా అయిపోయిందండి. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుందన్నమాట. మా పూజ 5:30కే అయిపోయింది. 2 దర్వాజాలు, మొత్తం 3 దర్వాజాలు పూజ చేసేస్తాను. ఆ తర్వాత పూజ కూడా అయిపోయింది. స్వామికి పూజ మా వారే చేశారండి. ఈరోజు స్వామికి నైవేద్యం ఏంటంటే గుగ్గిళ్ళు, ఆ తర్వాత పిండి అన్నమాట శివయ్యకి. సో ఇదండి మా పూజ. మా వనికి పాప వచ్చింది, దండం పెట్టుకుని. నన్ను దండం పెట్టుకో స్వామికి. ఓం నమ శివాయను. ఓం నమ శివాయ. పోరా, ఇంక పద తిందు పద, నీకు పెడతాను పద, బయట పద పద. అయ్యో పడిపోయావా, పర్లేదులే, ఏం కాదులే కానీ. సో ఇక్కడైతే మటుకు గ్యాస్ బండ కూడా శుభ్రంగా మొత్తం తోమేసి పెట్టేశాను. ఇప్పుడు చట్నీకి దోశ పిండి, ఇవి నా డైట్కి అనమాట. సబ్జా, బాదం, వాల్నట్స్ రాత్రి నానపెట్టేశాను. నీకేనా దేవుడి వండిన గుగ్గిళ్ళు, ఆ తర్వాత ఇదిగోండి పిండి మన పుటాని, ఆ తర్వాత బెల్లము, యాలక్కాయలు వేసి చేసేసాను. ఇంకా పాలు కాగాయి, చట్నీకి పచ్చిమిరకాయలు రెడీ అన్నమాట. చెప్పు, కావాలా తీసిస్తానులే. సో ఇక వంట చేసేసి మేమకైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో అదేంటో కూడా మీరు చూస్తూ ఉంటే వీడియో తెలిసిద్ది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో అప్పుడప్పుడు ఒక వ్లాగ్ వస్తుంది. షార్ట్స్ మటుకు డైలీ రోజు వస్తుంటాయి. సో మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్నమాట. సో ఇన్స్టాలో ఏంటంటే పిల్లల డ్యాన్స్ కానీ నేను యాక్టింగ్ చేసిన వీడియోస్ కానీ ఉంటాయి. సో అందులో చూడండి, టంగుటూరు కృష్ణవేణి అనమాట. సో ఐడి కావాలంటే కనుక ఈ వీడియో కింద నేను ఐడి ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూసి నచ్చితే ఫాలో చేయండి అబ్బా. ఓకే, సో ఇదనమాట స్టార్టింగ్ వీడియో. ఇంకా చాలా ఉంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఇప్పుడు ఫ్రెండ్స్, మా వన్నికమ్మ పాలు తాగుతుంది చూడండి. వాళ్ళే పాలు నచ్చాయి నాకు. నీకు పాలు ఇష్టమా? సరే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను పొద్దున్నే చేసే పని, రాత్రి నానబెట్టిన సబ్జా ఉందన్నమాట. సో 2 స్పూన్లు మొత్తం వేసేస్తాను. వేసేసుకొని కలుపుకొని తాగడం అనమాట. ఓయమ్మ పైకి వచ్చేసాయి నీళ్ళు. అక్కడైతే మటుకు నా బ్లాక్ కాఫీ రెడీ అయిపోయింది, కాలుతుంది. ఈ లోపల ఈ సబ్జా నీళ్ళు తాగేస్తే మళ్ళీ ఒక పావు గంటకి ఆ కాఫీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్లాక్ కాఫీ తాగుతున్నాను. దోశ పోస్తున్నా, అగో పెన్నం పెట్టేసాను, చట్నీ కూడా అయిపోయింది. సో మా పాప మీకు ఏదో చెప్పిద్దంట చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే నేను పెట్టుకుని బ్లాక్ షైట్, ఇక్కడ గంధ, ఐడెన్స్, ఇక్కడ క్లిప్స్, ఇన్స్టాగ్రామ్ నేను అక్కడ నుంచి తీసుకున్నాను. అక్క పేజీ ట్యాగ్ చేస్తాము ఇన్స్టాలో, వెళ్ళి చూడండి. చాలా బాగున్నాయి కదా. మీకు ఇలాంటి కలరే కాకుండా చాలా కలర్స్ కూడా ఇస్తారు. సో మా పాపకి పింక్ ఇష్టం అండి. సో అందుకని నేను పింక్ అయితే తీసుకున్నాను. ఈ బ్రాస్లెట్ చూసారు ఎంత బాగుందో, సేమ్ అలాగే దండ కూడా అనమాట. లాకెట్ ఇచ్చేసి ఎంత బాగుందో చూడండి. అలాగే ఇయర్ రింగ్స్ పైనాపిల్ వచ్చాయి, మా పాప బాగా నచ్చాయి. సో
ఇది స్ట్రాబెర్రీయా? ఓకే, సారీ, స్ట్రాబెర్రీ అంట. లైట్ పింక్ అండి. సో ఇవి కూడా వచ్చాయన్నమాట. ఇంకా చాలా వచ్చాయండి బాక్సు. సో మా పాపకి ఇష్టమని చెప్పి నేనైతే ఆర్డర్ చేసేసాను. మీకు పింకే కాకుండా బ్లూ పింక్, వైలెట్ ఏదైనా సరే తను ఈజీగా మనకి ఎలా కావాలంటే అలా అయితే చేసేసి ఇస్తారనమాట. సో చూసారు కదా మా పాప ఎంత సింపుల్గా ఎంత బాగా రెడీ అయిందో. ఓకే, సో ఇన్స్టాలో వెళ్ళేసి ఒకసారి చూడండి, మీకు నచ్చితే కనుక తీసుకోండి. మీ పిల్లల్ని కూడా ఇలాగే హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు స్మైల్లో ఎంత బాగుంటుందో కదా. సో నచ్చినవి ఇస్తుంటాయి, చిన్న చిన్నవి అయినా కానీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో నా మార్నింగ్ టిఫిన్ అయితే ఇదిగోండి, ఓట్స్, ఆ తర్వాత పాలు అనమాట. చాలు. ఆ తర్వాత చూడండి ఇక్కడ బాదము, జీడిపప్పు, పిస్తా, సారీ ఇదిగోండి ఖర్జూరము, వాల్నట్స్ మొత్తం వేసేసుకోవాలన్నమాట. హనీ వేసుకొని తినాలి. సో ఇది నా మార్నింగ్ టిఫిన్. అవా సో మమ్మీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? సర్ప్రైజ్. ఓకే, అవి పొడి అను గుగ్గిళ్ళు రెండు కలుపుకొని తినాలి బాబా. డాడీ ఒకసారి హాయ్ చెప్పు. సో ఫైనల్లీ ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయాము. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అనమాట. సో తినేసాము, టిఫిన్ కూడా అయిపోయింది. బావ అయితే మటుగా అక్కడ బండికి అన్నీ రిపేర్ చేస్తున్నాడు చూడండి. వన్నికాక ముందే చేయరు, మేము ముగ్గురం ఎక్కడానికి. కాదు, ఇది కూడా గుడి, భక్త కన్నప్ప గుడి. ఈ చెరువు పేరేంది? కోరియా? రాజపేట ఇంకా ఉంది, ఇంకా చాలా దూరం ఉందమ్మా వెళ్ళాల్సింది మనము. ఓ అటు వెళ్ళాలి, ఆడకి మొత్తం చెరువు మొత్తం ఇదే చెట్లు, ఎండిపోయిన చెట్లు. ఏ రోజు అంత ఫాస్ట్ వెళ్తాడు మా ఆయన. సో మేము వెళ్ళే చోటికి ఫ్రీ బస్సులు అనమాట. ఇంకా చాలా దూరం ఉందా బావా? ఇంకా చాలా దూరం ఉందా? 5-6 కిలోమీటర్ల. ఏమైంది? గడుగు చెప్పు. మొత్తానికి మేము అనుకున్న గుడికి అయితే వచ్చేసామండి. ఇదే హత్యరాల దేవస్థానం అనమాట.
ఈ దేవస్థానానికి హత్యరాల అనే పేరు ఎందుకు వచ్చిందో నేను వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా వెళ్తూ ఉంటే 1 కిలోమీటర్ దూరాన వెళ్తూ ఉండాలండి. లోపల మొత్తం చిన్న చిన్న పల్లెలు అనమాట. చూస్తున్నారు కదా, పొద్దున్న నుంచి జనం అయితే మటుకు ఏకదాటిగా వస్తూనే ఉంటారు. ఇక సాయంత్రం అయితే మటుకు చెప్పనవసరం లేదండి, ఫుల్ జనం వచ్చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రభలు అయితే ఉండవండి. మామూలుగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో అయితే కరెంటు ప్రభలని అలా ప్రభలు అనేది కడతారు. ఇక్కడ ప్రభలు అనేది ఉండవు. దేవుడి దర్శనానికి అయితే వస్తారు. జనం అయితే మటుకు ఈరోజు చాలామంది వస్తారండి. చుట్టుపక్కల పల్లెలందరూ కూడా వస్తారనమాట. కడప జిల్లా, ఆ తర్వాత తిరుపతి నుంచి, నెల్లూరు నుంచి కూడా జనం అనేది వస్తారు. ఫైనల్లీ మేమైతే ఇంకా అక్కడికి వచ్చేసి బైక్ అనేది అక్కడ పెట్టేసాము. బైక్కి 20 రూపాయలంట. అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నామండి. చెప్పులు కూడా బైక్లో పడేసి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము గుడి దగ్గరికి చేరుకునేసరికి టైం అయితే 9:30 అయింది. సో బావాను పాప ముందు నడుస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు అంతగా కాలు కాలేదు, అప్పుడే ఎండ స్టార్ట్ కాబట్టి అలా అలా నడుస్తూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం తిరణాలంటే ఎక్కడలేని బొమ్మలన్నీ ఉంటాయి. ఎంత బాగున్నాయో చూసారా. సో మేమైతే బొమ్మలు ఏం కొనలేదు, ఎందుకంటే పిల్లలకి చాలా బొమ్మలు అయితే ఇంట్లో ఉన్నాయి. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. వెళ్ళేటప్పుడే దారిలోనే కొబ్బరికాయ అయితే తీసుకున్నామండి. ఇక్కడ చూసారా, గాంధీ తాత అనమాట. ఇక్కడ క్యాంప్ నిర్వహించారంటే వాళ్ళకి ఎన్సీసీ వాళ్ళంట. మనకి ఎవరికైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే మనం దర్శనం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు హెల్ప్ చేశారనమాట. అంటే చిన్నపిల్లలు కానీ ముసలి కానీ ఉంటే చేతులు పట్టుకొని పైకి మెట్లు ఎక్కిస్తూ అలా ఉన్నారు. సో ఇక మనం స్థల పురాణానికి అయితే వెళ్ళిపోదాము. చెయ్యూరు నది తీరాన చోళరాజ్య కాలంలో ఈ గుడి కట్టారని స్థల పురాణం అయితే చెప్తుందండి. అలాగే త్రేతాయుగంలో జమతగ్ని, రేణుకాదేవి అనే ముని దంపతులు అయితే ఉండేవాళ్ళనమాట. వారికి 3 కొడుకులు. ఆ కొడుకుల్లో పరశురాముడు కూడా ఒకరనమాట. మీ అందరికీ తెలుసు కదా, పరశురాముడు అంటే కోపిష్టి, చాలా గర్వం ఎక్కువ అని. అయితే ఒకరోజు జమతగ్నికి భార్య మీద ఎందుకు అనుమానం వచ్చిందనమాట. అనుమానం వచ్చి కొడుకులతో మీ అమ్మని చంపండి అని ఆజ్ఞ వేశాడు. చంపండి అని ఆజ్ఞ వేస్తే ఎవరు ఈ పని చేయడానికి అయితే ముందుకు రాలేదనమాట. అప్పుడు పరశురాముడు వచ్చి నాన్న నేను ఈ పని చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మ తల నరికేశాడనమాట. ఆ తర్వాత తను కోపం అంతా చల్లారి తప్పేం చేయలేదు అమ్మ అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మనైతే బతికిచ్చేశాడు. కానీ అమ్మని చంపిన పాపం అదే అండి, మాతృ మృత్యు దోషం అనేది పోలేదనమాట. దానికోసము కాశీ, ప్రయాగ ఎన్నో చోట్లకు తిరిగాడు. అయినా కానీ దోషం అనేది పోలేదు. అప్పుడు ఇక్కడికి వచ్చాడనమాట. అంటే కడప జిల్లా రాజంపేట గ్రామంలో ఉన్న ఈ గుడికి వచ్చి ఇక్కడ బావుదా నదిలో స్నానం చేసి, అదండి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే నది అనమాట. స్నానం చేస్తే అప్పుడు తన దోషాలన్నీ పోయినాయి అనమాట. అందుకే హత్య చేసి వచ్చి ఇక్కడ ఆయన స్నానం చేశాడు కాబట్టి ఈ ఊరికి, ఈ గుడికి హత్యరాల అనే పేరైతే వచ్చిందండి. సో ఇదంతా కూడా అక్కడ గుడిలో స్థల పురాణం రాసిందనమాట. సో నేను అదంతా వీడియో తీసుకొని మంచిగా మీకు చెప్పాలని చెప్పి నా వేలో చెప్పాను. ఇది అండి ఈ గుడి పురాణము. సో ఇంకోటి ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ టెంకాయల షాప్ అయితే ఉంది. ఆ తర్వాత టెంకాయలు తీసుకునే వాళ్ళు తీసుకొని అలా అలా వస్తూ ఉన్నారనమాట. స్పెషల్ దర్శనం అయితే 10 రూపాయలు. ఇంకా శీఘ్ర దర్శనం అంటే వెంటనే అయిపోతుంది అనమాట, 100 రూపాయలు. మనం వెళ్ళినప్పుడు జనం తక్కువ ఉన్నారు కాబట్టి 10 రూపాయల టికెట్ తీసుకున్నాము. నాకు బావకి పిల్లలకి ఫ్రీ అంట. సో ఇలా అలా వెళ్తూ ఉన్నామండి. సుమారు ఉంటాయండి మెట్లు, ఒక 100 మెట్లు పైన అయితే ఉంటాయన్నమాట. టికెట్ తీసుకొని నేను వీడియో ఎక్కడైనా సరే మన యూట్యూబర్కి వీడియోనే కదా ముఖ్యము. నేనైతే ముఖ్యంగా వీడియో అనేది షూట్ చేసుకుంటూ ఉన్నాను. చూసారా ఎంత ఖాళీగా ఉందో మేము వెళ్ళినప్పుడు. ఆ తర్వాత మేము మళ్ళీ రిటర్న్ కిందకు వచ్చేటప్పటికి 11 అయిందండి. అప్పుడు మటుకు జనము అసలుకి ఇసుకేస్తే రాలంత జనం అయితే వచ్చేసారు. మా వనికి పాప ఎక్కడున్నా సరే తనే ఓన్గా నడవాలి అని ఉంటుంది అనమాట. చూసారా కొండ ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇక దేవుడి దర్శనం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ మహాశివరాత్రి రోజు కోటప్పకొండకి వచ్చే భక్తులు, అదేంటి గుంటూరు జిల్లాలో ఉంది కదా కోటప్పకొండకి, అలాగే ఎక్కడికైనా సరే శివుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి అయితే మటుకు ఆ రోజు మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా తిరుపతిలో, తిరుపతి దర్శనం అయితే ఉండదన్నమాట. సో మీరు కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా సరే ఇదే చెప్తారు. ఎందుకంటే తిరుపతి సంవత్సరం మొత్తం వచ్చే జనము కోటప్పకొండకి ఆ ఒక్కరోజే వస్తారండి. సో అది ఆ అన్నదమ్ములకి ఇద్దరి మధ్యలో ఉన్న చిన్న వైరం అనమాట. సో ఇక్కడ కింద చూసారా మొత్తము చెట్లు, ఆ తర్వాత పొలాలు. ఇక భోజనాలు అయితే మటుకు బీభత్సంగా పెడుతున్నారండి. ప్రతి సంవత్సరం ఇలాగే పెడతారనమాట.
మాకు క్యూ లైన్లో వెళ్ళటానికి ఇంచుమించు 1.5-2 గంటలు పట్టింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హత్యరాల, అది రాను రాను అత్తిరాల అనే పేరు అయితే మటుకు అయిపోయిందనమాట. దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. ఇక మేము టెంకాయలు అయితే కొట్టేసామండి. 2 టెంకాయలు నేను ఇస్తాను అని చెప్పి మా చిన్న పాప ఒకటే గోలనమాట. టెంకాయలు కొట్టినందుకు కూడా ఇక్కడ ఏమంటారు డబ్బులు. సో 20 రూపాయలు టెంకాయలు కొట్టినందుకు బైక్ స్టాండ్కి. సో ఇవేనమాట డబ్బులు. ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు, ఆ తర్వాత నాగప్రతిష్ఠ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక అలా వచ్చేసి దర్శనం చేసుకొని కాసేపు గుళ్ళో అనేది కూర్చోవాలి కాబట్టి ఒక 5 నిమిషాలు కూర్చొని అక్కడ మాకు తాయెత్తులు ఇచ్చారనమాట. అదే దేవుడిది ఓం ఉన్నది అయితే ఇచ్చారండి. అవి పిల్లలకు కట్టాను. ఇక్కడ మా పాప ఏంటో వచ్చేసి మూల కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎంతసేపు తీసుకొచ్చినా కానీ రాలేదు. ఏంటంటే ఆమె ఆ కొబ్బరికాయలు కొట్టే అన్నకి డబ్బులు ఇవ్వాలంట. అలా అని చెప్పి అలా ఇప్పించినా కానీ తను మా మాట వినటం లేదు. సరే ఎలాగోలా బిస్కెట్ తీసుకెళ్ళానండి. సో మనం జర్నీ చేసేటప్పుడు ముందు పిల్లలకి చూసుకోవాలి కదా, వాటర్ తీసుకెళ్ళాను, తర్వాత బిస్కెట్ కూడా తీసుకెళ్ళాను. తింటూ ఉన్నారనమాట పిల్లలు. ఇక్కడ చూడండి, స్థల పురాణం చెప్పాను కదా, సో ఇదే అనమాట. అంటే ఇంకా చాలా ఉంది, అదంతా చెప్తే అర్థం కాదని చెప్పి కొంచెమే చెప్పాను. సో ఇది ఫైనల్ అయితే మటుకు, అంతే, అంతమించి అయితే ఏం లేదండి. సో ఇది అండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ తర్వాత మేము వెనక గేట్ నుంచి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేస్తాం అనమాట. సో ఇంకోటి ఏంటి కనుక, 2 బ్రాహ్మణ దంపతులు సోదరులు అంటే అన్నదమ్ములు అయితే ఉంటారనమాట. అయితే అందులో పెద్ద అబ్బాయి వచ్చేసి ఒకరోజు దొంగతనం చేశాడని చెప్పి రాజు వచ్చేసి చేతులు నరికేపిస్తాడనమాట. చేతులు నరికేపిస్తే అప్పుడు వచ్చి ఇక్కడ నది ఉంది చూసారా, అప్పటికి పరశురాముడు రాలేదు. అప్పుడు నా నదికి ఆ బ్రాహ్మణుడు వచ్చేసి అందులో స్నానం చేస్తే పోయిన చేతులు తిరిగి వచ్చాయన్నమాట. సో అందుకని ఆ నదికి బావుదా నది అని పేరైతే వచ్చిందనమాట. నేను ఇందాక చెప్పాను కదా, పరశురాముడు వచ్చి స్నానం చేసింది బావుదా నదిలో. సో ఆ బావుదా నదికి ఇలా పేరు వచ్చింది. ఏదో అండి నాకు తెలిసినంతలో చెప్తున్నాను. మీరు వీడియో పూర్తిగా చూస్తే కనుక అర్థమైతే కనుక కామెంట్ చేయండి. ఇక బయటకు వస్తే అబ్బబ్బబ్బా, స్వీట్స్, పేలాలు, బొరుగులు, ఇక ఎన్ని రకాలు ఉన్నాయో. నాకు అనిపిస్తుంది ఇన్ని షాపులు ఉన్నాయి కదా, ఇవాళ ఒక్కరోజే కదా జరిగిద్దా అని. సో ఇక్కడ మన కిచెన్ ఐటమ్స్ చూసారా, బుడ్డ ఒక్కొక్క ఐటెం కూడా 30 రూపాయలంట. ఇక ఫైనల్లీ మేమైతే మటుకు దేవుడి దర్శనం అయిపోయి రిటర్న్ అయితే వెళ్తున్నాము. మళ్ళీ మా ఊరికి రావడానికి 1.5 గంట పట్టిద్ది అనమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఎదురుగా భోజనాలు పెట్టేది కనిపించింది. ఎలాగో మనకి 12 అయిపోయింది, దేవుడి ప్రసాదం అని చెప్పి మేమైతే ఆగాము, వెళ్ళాము, లైన్లో నుంచొని భోజనం అయితే పట్టించుకున్నాము. అన్నము, రసము, పచ్చడి, ఆ తర్వాత పలావ్ అనమాట, వెజ్ పలావు, ఇంకొకటి ఏదో కర్రీ వేశారండి. సో మా పాప అయితే తింటుంది. నేనైతే బట్టుకు అవి తిన్నాను కాబట్టి ఒట్టి అన్నము రసమే తిన్నాను. ఎలాగ మధ్యాహ్నం నేను ఫుడ్ తింటాను డైట్లో కాబట్టి. సో ఫైనల్లీ ఇది అండి వీడియో. సో ఇక అంతే, అంతమించి ఏం లేదు. ప్రతి సంవత్సరం అయితే మటుకు వీళ్ళు అన్నదానం అనేది చేస్తారంట. చాలా బాగా చేస్తున్నారండి. ఎక్కడ చూసినా కానీ అన్నదానమే. ఇక్కడ చేశారు, ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ చేస్తున్నారు. మజ్జిగ ప్యాకెట్లని, ఆ తర్వాత వాటర్ అని దారి పొడవుతా పంచుతూనే ఉన్నారండి. కానీ ఎండ అయితే మటుకు బీభత్సంగా ఉందండి. అసలుకి చాలా అంటే చాలా హెవీగా ఉంది ఎండ. సో ఫైనల్లీ ఇది వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.